హాయ్ హలో వెల్కమ్ టు జహర్ టీవీ. స్పీకర్ అయ్యన్న పాత్రుడు విష సంస్కృతిని తీసుకువచ్చారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్తే చంపడానికి ప్రయత్నం చేశారు. రౌడీలు గుండాలతో భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ అయ్యన్నపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. పోలీసులు కూటమి నేతలకు బానిసల్లా పనిచేయడం మానుకోవాలి. కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఆక్రమించుకోవడమే పనిగా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి దేవాలయ భూములు, ఇప్పుడు జనవనరులు, చెరువులు, రైతులకు సంబంధించి చెరువులు కూడా కబ్జా చేస్తున్నారు. ఏది ఏమైనా పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిపై చేసిన దాడికి పోలీస్ అధికారులు కూటమి నాయకులుగా బానిసలుగా కాకుండా, ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ప్రజలకి జవాబుదారీతనం, అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు బానిసలు కాదు. పోలీసు వారు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీరు ఎప్పటికైనా పక్షపాతం చూపించకుండా అధికార పార్టీలో ఉన్న శాసనసభాపతి చెప్పినట్టు కాకుండా అక్కడ జరిగిన దాడిని తక్షణం దానిపైన ఎఫ్ఐఆర్ వేసి ఎవరైతే మాజీ శాసనసభ్యులు గణేష్ గారిపై దాడికి ప్రయత్నించారో వారందరినీ కూడా తక్షణం అరెస్టు చేయాలని, వారిపైన తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఉమాశంకర్ గణేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా గణేష్ గారికి మేము అందరూ కూడా అండగా ఉంటాం. మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా ముత్యాల నాయుడు గారు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు, ధర్మశ్రీ గారు, నేను అందరూ కూడా కలిసి ఆయన ప్రత్యక్షంగా కలిసి సంఘీభావం తెలపడం జరిగింది. ఆయన పైన జరిగిన దాడికి చర్యలు తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోలీసు వారిపై అవసరమైతే న్యాయస్థానంలో పోరాటానికి కూడా సిద్ధమని తెలియజేసుకుంటూ, మరొక్కసారి అయ్యన్న పాత్రుడు గారు ఇలాంటి దుర్మార్గ రాజకీయాలు, కొత్త తులసివనంలో గంజాయి మొక్క మాదిరి రాజకీయాలు మానుకోవాలని శాసనసభాపతిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా పెద్దలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు విశాఖ వేదికగా మాట్లాడే అవకాశం కల్పించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే వేదిక పైన ఉన్న రాజు గారు కానీ ఇంకా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నం వేదికగా మీ ద్వారా ఎవరైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నాడో, చింతకాల అయ్యన్న పాత్రుడి తాలూకా రౌడీజం, గూండాయిజం, భూదోపిడీల గురించి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం మీద ఈరోజు మరి మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు హైకోర్టు ఆదేశాలను ధిక్కరించే పనులు చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో స్పీకర్గా ఉండడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు సిగ్గు చేయడని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటున్నానంటే ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్లను కూడా పక్కన పెట్టి ఆయన సొంతంగా నేను స్పీకర్ని నన్ను ఎవడో ఏమి చేయలేని చెప్పి ధిక్కరించే పనులు చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి స్పీకర్గా అనర్హుడని చెప్పి అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని పక్కన పెట్టి చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క విషయం చెప్పాలంటే నర్సీపట్నంలో జరుగుతున్న విషయం కొన్నాళ్ళ నుంచి కూడా, గత నెలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక భూమి పూజ చేశాడు. మా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాలు పెట్టాలని చెప్పి భూమి పూజ చేశాడు. భూమి పూజ చేసినప్పుడు ఏం చేయాలి సార్? అది చెరువు ఎవరిది? అది గవర్నమెంట్ది. అది ఆ చెరువు కింద రైతులు చాలా మంది ఉన్నారు. రైతులతో సమావేశాలు పెట్టాలి, రైతుల తాలూకా అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ నేను స్పీకర్ని నన్ను ఎవడు ఏమీ చేయలేదని చెప్పి భూమి పూజ చేశాడు. ఎవరైతే రైతులు ఉన్నారో, చిన్న రైతులందరూ కూడా మరి ఏదైనా న్యాయం చేయాలంటే మరి ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ ఈ రోజు అధికారంలో ఉన్న స్పీకరే మాకు అన్యాయం చేస్తున్నాడు కనుక మీరు కాపాడాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి నా దగ్గరికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి నేను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలిశాను. రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయినా జిల్లా కలెక్టర్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకపోతే హైకోర్టు వారిని ఆశ్రయించాను. హైకోర్టు వారు ఆశ్రయించిన తర్వాత వాళ్ళు ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు.
ఒక్కసారి ఆయన ఈ చెరువు ఏ విధంగా రోడ్డు వేస్తారు మధ్యలో, ఈ విధమైన రోడ్లు హైకోర్టు వారు ఇచ్చినప్పటికి కూడా అక్కడ చెరువు 120 ఎకరాల చెరువుని మొత్తం నీళ్ళతో తోసేశాడు, మొత్తం డ్రై అయిపోయింది. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడో ఈయన హిందూకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, నేను 108 అడుగులు పెడతానంటే ఈయన ఒప్పుకోవట్లేడు, ఈయన హిందూకి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పి ఒక అందరితో ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను ఈరోజు, మరి ఇది మేము అధికారులు ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పక్కనే మా నాతవరం మండలం గుమ్మడిగొండ అనే పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో ఆ ప్రాంతంలో ఉన్న చాలా మంది గ్రామస్తులు ఒక నల్లకొండమ్మ తల్లి అని చెప్పి ఒక గుడి కట్టాలని చెప్పి ప్రయత్నం చేసి కొంతవరకు కట్టారు. కడితే ఆయన ఏం చేశాడు, లెటర్ పెట్టారు కలెక్టర్ గారికి, ఇది తాండవ జలాలు వెళ్తున్నాయి, తాండవ జలాల పక్కన కట్టకూడదు, వాల్టా యాటికి చట్టానికి వ్యతిరేకం, అసలు నీటి తీవ్రత పక్కనే ఏమాత్రం కట్టకూడదని చెప్పి ఈయనే స్వయంగా లెటర్ పెట్టి గతంలో కలెక్టర్ గారికి లెటర్ పెట్టడమే కాకుండా కోర్టు నుంచి కూడా స్టే తెచ్చాడు. అంటే ఈయన హిందూ గుళ్ళు కూడా అడ్డుకోవచ్చు, ఈయన కడుతున్న గుడికి అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంటే మేము అడ్డుకుంటే మరి ఏమో మా హిందూ వ్యతిరేకం చెప్పి ఈ ప్రచారం చేస్తాడు. మరి ఏదైతే ఆర్డర్ ఇచ్చారు చీఫ్ జస్టిస్ గారు, ఒక ఆర్డర్ ఇచ్చారు, ఏమని ఇచ్చారంటే ఏదైతే మీరు విగ్రహాలు పెట్టాలనుకుంటున్న చెరువులో అది కట్టడాలు చేయకూడదు, ఒకవేళ చుట్టుపక్కల గొట్టంతా కూడా బ్యూటిఫికేషన్ కానీ మట్టి తవ్వకాలు కానీ చేయాలనుకుంటే హైకోర్టు వారు అనుమతి తీసుకోవాలి, హైకోర్టుకు మీరు సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు వారు అనుమతిస్తాం చేయాలని చెప్పి మరి ఏదైతే చీఫ్ జస్టిస్ గారు మరి ధీరాజ్ సింగ్ ఠాకూర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఈ నెల 1వ తారీఖున. మా దురదృష్టం ఏంటంటే ఈయన 24తో రిటైర్ అయ్యారు, 24తో రిటైర్ అయిన వెంటనే 25వ తారీఖు స్టార్ట్ చేశారు పనులు, 25 చేశారు, 26 చేశారు. మాకు ఒకటే అర్థం కావట్లేదు, ఒక చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డరు ఆయన రిటైర్ అయిపోతే పోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే 25, 26 ఈ నెల చేస్తే 27 నేను మరి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారిని కలిసాను, అనకాపల్లి కలెక్టర్ గారిని కలిశాను, అలాగే ఎస్పీ గారిని కలిశాను, ఒక రికమెండేషన్ ఇచ్చాను స్పందనలో. ఇక్కడ మరి 25 నుంచి కూడా కోర్టుకి వ్యతిరేకంగా పనులు చేస్తారు కనుక వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ. ఆ రోజు రాత్రి మేమందరం కూడా అక్కడ ఏదైతే ఆ చెరువులోకి వెళ్ళకూడదో హైకోర్టు ఆదేశించిందో దానికి విరుద్ధంగా అక్కడ లారీలతో పెట్టు వేస్తారని తెలిసి మేము షూట్ చేయాలి, హైకోర్టుకి సబ్మిట్ చేయాలి కనుక మేము వెళ్తూ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మరి సీఏ గారు ఎవరైతే ఉన్నారో టౌన్ సీఏ గారికి చెప్పాం మేము, సరే ఇక్కడ విరుద్ధంగా జరుగుతుంది మీరు ఎవరైనా పంపించండి మేము షూట్ చేస్తామని చెప్పంటే వెంటనే ఎస్ఐ గారిని పంపించారు. మేము అప్పటికే విజువల్స్ అన్ని తీసుకుని హైకోర్టుకి సబ్మిట్ చేయాలనే ఉద్దేశం మీద. ఈ లోపు ఎవరైతే అయిన పథకాలకు గూండాలు రౌడీ షీటర్లు ఉన్నారో అక్కడ అందరూ కూడా మా మీద అటాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మా తాలూకా మా పార్టీ నాయకులందరూ కూడా నిలువరించడం జరిగింది. ఈ లోపు తోపులాటలు కూడా జరిగినాయి, మా మీద అటాక్ కూడా ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు, మా వాళ్ళని కూడా చాలా మంది కొట్టడం కూడా జరిగింది. ఈ లోపు పోలీసులందరూ కూడా ఎక్కువ మంది వచ్చి నన్ను అక్కడ నా కారులో పంపించే ప్రయత్నం చేస్తుంటే వెనక కారు అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది. అంటే ఒకటే చెప్తున్నా, ఈరోజు ఏదైతే అయ్యన్న పాత్రుడు సృష్టి క్షేత్రం అంటున్నాడో దాన్ని మేము ఏమంటున్నామంటే పక్కనే 400 మీటర్ల పక్కనే 500 మీటర్లు ఉంది బలిఘట్టం అనేది పెద్ద పుణ్యక్షేత్రం మాకు. ఆ పుణ్యక్షేత్రంలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉంది, సందేశ్వర సేవ ఆలయం ఉంది, పక్కనే అన్నవరం సంబంధించిన దేవస్థానం ఆలయం ఉంది, పాకలపాడు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి, వరహానది ఉంది. ఎంతో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా పుణ్యక్షేత్రం. మేమంటున్నామంటే ఏదైతే సృష్టి క్షేత్రం అనుకుంటున్నావో ఆ సృష్టి క్షేత్రాన్ని ఈ పుణ్యక్షేత్రంలో పెట్టాలని చెప్పి మేమందరం కూడా అడిగాం. అయినప్పటికీ కూడా కేవలం ఆయన ఒకసారిగా అంటే మేము స్పీకర్గా ఉన్నాను అని చెప్పి వన్ సైడ్గా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఒక్కసారి ఆయన పద్ధతి గురించి కూడా చెప్పాలి మీ అందరూ కూడా. ఎందుకంటే ఈరోజు నర్సీపట్నంలో లాటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయి, ఒక సంవత్సరం నుంచి అవుతుంది, సుమారుగా 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. నేటికి పోయిన నెలకి సుమారుగా 400 కోట్ల రూపాయలు దోచేశాడు. ఏంటంటే అంటాడు, మన అహంకారంతో మాట్లాడతాడు అయ్యన్న పాత్రుడు, నేను 100 కోట్ల రూపాయలు సంపాదిస్తాను లాటరైట్ మీద, ఒక 50% అమరావతిలో నాకు యువనాయకుడికి పంపిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కొడుకు రాజ్యసభ ఇస్తాడని చెప్పి గర్వంతో అహంకారంతో మాట్లాడతాడు. నిజంగా ఈయన పంపించిన డబ్బులు మరి ఎవరికో యువనాయకుడికి ఇస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఆ యువనాయకుడి పేరు మీద మాత్రం 100 కోట్ల రూపాయలు దోచేస్తాడు అయ్యన్న పాత్రుడు. సుమారుగా 400 కోట్ల రూపాయలు దోచాడు ఈ సంవత్సరంలో. మరి అలాగే కేవలం ఏంటంటే రాజ్యసభ కోసం ఆ కొడుకుని రాజ్యసభ ఇవ్వాలి, రాజ్యసభకు ప్రమోట్ చేయాలనే ఉద్దేశం మీద. అంటే ఒక్కటే అడుగుతున్నా, ఈరోజు
అంటే 100 కోట్ల రూపాయలు అంటే రాజ్యసభ వస్తుందని చెప్పి అడుగుతున్నా. నిజంగా ఈ కొడుకు కానీ రాజ్యసభ కానీ వచ్చినట్లయితే ఏదైతే అహంకారంతో మాట్లాడారో అయ్యన్న పాత్రుడు నిజమనే మేము భావించాలి నిజంగా వస్తే. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఇచ్చని చెప్పి అందరితో అహంకారంతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఈయనకి రాజ్యసభ వస్తే నిజంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చే తెచ్చుకున్నాడని చెప్పి మేము అందరం కూడా భావిస్తాం. అలాగే అయ్యన్న పాత్రుడు పక్కనే మాకు చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం అన్ని క్వారీస్ ఉన్నాయి. ఈయనకి ఏంటి సంబంధం సార్? అక్కడ పక్కనే చోడవరం నియోజకవర్గం అయినప్పుడు కూడా ఈయనకి ట్యాక్స్ కట్టాలి. ఏంటంటే ట్యాక్స్ ఏపీ ట్యాక్స్ అట. ఏట్రా బాబు ఏపీ ట్యాక్స్ ఈయన ఎందుకు కట్టాలి? చోడవరం నియోజకవర్గం అంటే అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ కట్టాలి. కోట్ల రూపాయలు రోలుగుంట్ల క్వారీలో ఒక రాయి బయటికి రావాలంటే అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ కట్టే ఇప్పటికే కోట్ల రూపాయలు దోచేశాడు అయ్యన్న పాత్రుడు. అంటే ఈ విధంగా ఇంకోటి చెప్పాలి, ముఖ్యంగా ఈరోజు ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి మా అందరికి కూడా. ఎండోమెంట్ ల్యాండ్స్ సుమారుగా అక్కడ 100 ఎకరాలు ఉంది. మొన్ననే చూసాం, సుమారుగా 30 ఎకరాల్లో లీజ్కి ఇచ్చాడు ఆయన. ఎక్కడ టెండర్స్ లేవు. ఆల్రెడీ 30 ఎకరాలు కూడా ఇదైతే సోలార్ ప్రాజెక్ట్ పెట్టించాడు. బినామీ ఎవరో పేరు పెట్టి ఈయనే. అదేంటంటే 30 ఎకరాలు కూడా 30 సంవత్సరాలు లీజ్ అట, కేవలం నామినేషన్ మీద. ఇదే కాకుండా ఉన్న 70 ఎకరాలు కూడా ఇప్పుడు తీసుకుంటున్నాడు ఆయన. అంటే సుమారుగా 100 ఎకరాలు అంటే 100 కోట్ల రూపాయలు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆ భూముల్లో కొన్ని సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి రైతులు దాని మీద బతుకుతున్నారు. ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఎండోమెంట్ అధికారులు అడిగితే వాళ్ళు అంటారు, ఎవరన్నా ఇస్తే 5,000 ఇస్తున్నారు, వీళ్ళైతే 30,000 రూపాయలు ఇస్తారు కనుక వీళ్ళకి నామినేషన్ పద్ధతులు ఇచ్చామంటున్నారు. అంటే ఈ రోజు 30,000 రూపాయలు ఎకరానికి ఇస్తే 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. రేపు ఎవరైనా 50,000 ఇస్తుందంటే 50 సంవత్సరాలకు ఇచ్చేస్తారని చెప్పి అడుగుతున్నా. రేపు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇస్తుందంటే ఎకరానికి 100 ఎకరాలు 100 సంవత్సరాలు కూడా ఇస్తారా అన్న. అంటే ఈ విధంగా అయ్యన్న పాత్రుడు ఒక దోపిడీ మాట ఇది. నామినేషన్ పద్ధతిలో సుమారుగా 100 ఎకరాల నర్సీపట్నంలో ఉన్న బలిఘట్టంలో ఉన్న ప్రాంతంలో 100 ఎకరాలు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తాడని చెప్పి దీనిపై ఇప్పటికే కూడా మేమందరం కూడా వెళ్ళాం, కోర్టుకి వెళ్ళాం. కోర్టులో కూడా వాయిదాలు నడుస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా వాటి మీద కూడా మేము ప్రతిఘటించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక హై డ్రామా చేస్తాడు. కేవలం దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈయన రిటైర్ అయిపోతాడు అయ్యన్న పాత్రుడు, వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలంటే ఒక బ్యానర్ పెట్టి ఏదో ఒకటి చేయాలి. అందుకనే సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టి మరి ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో ప్రభుత్వ చెరువులో 108 అడుగులు పెట్టాలని చెప్పి అంటున్నాడు. అంటే స్థలం ఏమో గవర్నమెంట్ది, దాని తాలూకు సంబంధించిన కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టాలంటే అది జిఎంఆర్ సంస్థల దగ్గర స్పాన్సర్ చేస్తారు. జిఎంఆర్ ఏమో స్పాన్సర్ చేస్తారు, చెరువు ఏమో గవర్నమెంట్ది. ఈయన చూస్తే ఆ కొడుకు ప్రమోట్ చేసేయాలనే ఆలోచనలో మరి ఈ విధంగా ఉన్నాడు. అంటే ఒకటే అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని, ఈ సృష్టి క్షేత్రం చెప్తావు కదా, మరి ఈ 40 సంవత్సరాలు ఎన్టీసీ అంటే నువ్వు అత్తమాట కూడా 40 సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు చేసావు, ఈ 40 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు సృష్టి క్షేత్రం పెట్టలేదు అని అడుగుతాను. అంటే కేవలం నువ్వు రిటైర్ అయిపోతున్నావు కనుక ఈ సంవత్సరంతో 2 సంవత్సరాలతో నీ కొడుకును ప్రమోట్ చేయలేదు కనుక ఈ సృష్టి క్షేత్రం పెట్టి బ్యానర్ చేసి ఈ రోజు రైతాంగాన్ని నష్టం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఒకటే, ఈరోజు అయ్యన్న పాత్రుడు ఎన్నో గొడవలు చేస్తాడు, రౌడీజం చేస్తాడు, గూండాజం చేస్తున్నాడు. ఇప్పటికే చూసాం 20 రోజులు, ఈ 2 సంవత్సరాలు చూసాం. రేపు రాబోయే రోజులు కూడా 3 సంవత్సరాలు కూడా చూస్తాం. మేము ఒకటే చెప్తున్నా అయ్యన్న పాత్రుడికి, మీరు చేసి అన్ని కూడా చూస్తున్నాం. రేపు జగనన్న ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే చట్ట ప్రకారం మీకు అందించిన మొత్తం వడ్డీతో సహా చెల్లించేస్తామని చెప్పి అయ్యన్న పాత్రుడికి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఎంత దురదృష్టం అంటే, ఈ రోజు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చినప్పటికి కూడా, మేము ఆందోళన చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా పని ఆపలేదు, అక్కడ పనిచేస్తారు. అంటే ఒక హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా ఈ రోజు కూడా పోలీసుల సమక్షంలో అక్కడ వర్క్ జరుగుతుందంటే ఏం చెప్పుకోవాలి? ఎవరికన్నా న్యాయం చేయాలంటే, న్యాయం కావాలంటే హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు వారి న్యాయం చేసిన తర్వాత ఈ రోజు అధికారం ఉందని చెప్పి అక్కడ ఇంకా తవ్వుతారంటే మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే కేవలం ఏంటంటే హైకోర్టు వారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని. కానీ ఏ మాత్రం అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోవాలో తెలియదు, మరి భయంతోనో భక్తితోనో తెలియదు, కానీ ఏ మాత్రం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఒకటే చెప్తా, ఈ రోజు ఈ 5 సంవత్సరాలకు కూడా మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. మరి ఇప్పుడే 2 సంవత్సరాలు చాలా పాఠాలు నేర్చుకున్నాం. మరి రేపు రాబోయే రోజులు కూడా చాలా పాఠాలు నేర్చుకుంటాం. అయ్యన్న పాత్రుడు గారు వచ్చిన తర్వాత, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మీ దగ్గర పాఠాలు నేర్చుకున్నామో ఆ పాఠాలన్నీ కూడా వడ్డీలతో సహా మీకు పాఠాలు అబ్జెప్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచు. మరి ఏదైతే హైకోర్టు వారు ఇచ్చారో దీన్ని హైకోర్టు వారికి మళ్ళీ మేము కంటెంప్ట్ కోర్టు ద్వారా మేము వెళ్తున్నాం. ఈ రోజే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరి మీద కూడా మేము కోర్టుగా వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా కూడా ఎంత అరాచకాలు, ఎంత దౌర్జన్యాలు కూడా మరి స్పీకర్ పదవి అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రేపు రాబోయే రోజుల్లో అయ్యన్న పాత్రుడికి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Hi, this is Swati.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.